ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ మంది మార్బలం పత్రికలు, సోషల్ మీడియా, టీవీ ఛానళ్ళు అబద్ధాన్ని నిజాలుగా, నిజాన్ని అబద్ధాలుగా జనాలను నమ్మించాలి అని చెప్పి చేసే ప్రయత్నాలు ఒక్కోసారి నవ్వుని తెప్పిస్తే, మరికొన్నిసార్లు ఇంత పబ్లిక్గా ఏ విధంగా రా బాబు జనాన్ని మోసం చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు అమరావతిలో ఉన్న పరిధిలో ఉన్న నీరుకొండలో 1756 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని, దాని చుట్టూ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ నిర్ణయం తీసుకోవడం ఏమి ఈజీగా జరగలేదు. ఇది విడతల వారీగా ఫస్ట్ అక్కడ రామారావు గారు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ విగ్రహం ఏర్పాట్లు పరిశీలన, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా డిజైన్, ఇవన్నీ చూడడం కోసం ఒక సబ్ కమిటీ వేశారు. అందులో మంత్రి నారాయణ గారు ఉన్నారు, పయ్యవుల కేశవ్ గారు ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఈ టీం మళ్ళీ అక్కడికి గుజరాత్లోకి వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ విగ్రహాన్ని చూసి వచ్చారు. ఇక్కడ సంబంధించి ఒక బ్లూ ప్రింట్ కోసమే 11 కోట్ల రూపాయలు ఇచ్చి టెండర్లు పిలిచారు. 11 కోట్ల రూపాయలు ఇచ్చి తాజాగా మళ్ళీ ఆ టెండర్లను పరిశీలించడం కోసం సమావేశమయ్యారు. అండ్ అప్పుడే మంత్రి నారాయణ గారు కూడా చెప్పింది 1756 కోట్లు తెలుగు వైభవం, తెలుగు సంస్కృతి పేరుతో ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ స్మృతివనాన్ని కూడా తయారు చేస్తాము అని. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ఒక విగ్రహం దాని ఏర్పాటు చుట్టూ స్మృతివనం అని 1756 కోట్ల అంచనాలు పెరిగి ఇంకా పెరగచ్చు. ఏర్పాటు చేయడం ఏంటి అని చర్చ వస్తే ఆశ్చర్యకరంగా టీడీపీ వాళ్ళ మంది మార్బలం వచ్చేసి అక్కడంతా విరాళాలు, చందాలతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు చందాలు ఇస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టడం లేదని రకరకాల ఎడిటింగులు, రకరకాల ఇమేజులతో వాళ్ళు దాడి చేయడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు విరాళం ఇచ్చారు, ఎవరు విరాళం స్వీకరించారు, ఏ నంబర్కు విరాళం ఇచ్చారు, ఏ అకౌంట్కి విరాళం ఇచ్చారు, అసలు విరాళాలు ఇవ్వమని చెప్పి అడిగిండేది ఎవరు, ఏంటి ఇదంతా? ఇది ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రభుత్వమే స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తుంది. విడతల వారీగా జరుగుతూ ఉంది. దీని మీద విమర్శలు వినిపిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం సమర్థించుకునే క్రమంలో తెలుగు జాతి పౌరుషం, తెలుగు జాతి గౌరవం, ఎన్టీఆర్ అని చెప్పి రకరకాల బ్రహ్మాండమైన డైలాగులు కూడా చెబుతూ ఉన్నారు. ఇదంతా మీరు ఖర్చు పెట్టడంలో తప్పేం లేదని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వ డబ్బు. దీన్ని మిస్లీడ్ చేయాలి అని చెప్పి ఎంత దారుణమైన అబద్ధాలు డైరెక్ట్గా చెబుతారు. విరాళాలా? ఎవరు? ఎక్కడ విరాళం? ఎవరు? ఎన్ని వందల కోట్లు ఎవరు విరాళం ఇచ్చింది? అంటే ప్రజలను మరీ ఎర్రోలం చేయొద్దు. మనం ఎప్పుడైనా మన దగ్గర మంది మార్బలం ఉంది, ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా మన దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి అని ఇట్లా యథేచ్ఛగా అబద్ధాలు చెప్పొద్దు. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి అని. ఎన్టీఆర్ గారిని గౌరవిస్తారేమో అందరూ, కానీ అలాగని చెప్పి ఈ స్థాయిలో 1756 కోట్లు ఆడికెళ్ళి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరగానే కొన్ని లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తారట. సుమారుగా కొంత అడుగులో ఒక 30-40% విగ్రహం వరకు పోవచ్చట లిఫ్ట్లో. అట్లా చేసి అక్కడి నుంచి మొత్తం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పైకెక్కి మొత్తం కింద అమరావతిని మొత్తం చూడొచ్చట. అట్లా ఏర్పాట్లు చేస్తున్నారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి. మరి విమర్శలకు సమాధానం చెప్పుకోవాలి, లేదు అంటే విమర్శలను సమర్థించుకోవాలి. వాళ్ళ వర్షన్ ఏందో వాళ్ళు చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి చందాలు ఎత్తున్నారు, విరాళాలు ఎత్తున్నారు. ఇంత అడ్డదిడ్డంగా అబద్ధాలతో జనాలను మోసం చేస్తూ ఉంటే, మోసపోవడానికి కూడా జనాలు ఎప్పుడు సిద్ధమై ఉన్నారంటే వాళ్ళ మీద కూడా మనం జాలి చూపాలి. ఒకసారి అబద్ధం చెబితే మోసపోతే చెప్పిన వాళ్ళ తప్పు. పదే అబద్ధాలు చెబుతూ ఉన్నా కూడా మోసపోతూనే ఉన్నారు అంటే మోసపోయే వాళ్ళ తప్పు. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తాన్ని కూడా ఏదో ప్రైవేట్ విరాళాల కార్యక్రమంగా యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, జనంలోకి తీసుకెళ్తున్నారు అంటే మనం ఏం మాట్లాడుతాం?